దీనిలో వచ్చి మన మెయిన్ గా ఆ యజ్ఞ దాన తపస్సు అనేప్పటికి తపస్సు అనేప్పటికి మన అన్నిని మన వశాల్లో పెట్టుకునేది. అదావదు అన్ని విషయాలని ఇప్పుడు ఈ పులన్கள் ఈ మనస్సు ఇది అన్నిని ఎక్స్టర్నల్ గా బయట పొడియే పోతా ఉంది, మెటీరియలిస్టిక్ ఇదిలోనే పోతా ఉంది. దాని అన్నిని నెరిపడితేది అనేది వచ్చి మనకు ఇది అన్ని పురింజంగా దేనికోసం నేర్పడతాలే, దేనికోసం మన వచ్చి దీనింత మన వసాల పెట్టుకోలే అనేది ఇంత మనకు తెలివిగా పురింజిందిగా ఆరంభించును. దాన్ని మన ఫాలో చేసిందిగా ఆరంభించు. అట్ట ఫాలో చేసే ఆ లైఫ్ ఆ వழிమురయ్యే తపస్సు అనేది మనని మన వసాలో పెట్టుకునేదానికి ఆ తపస్సుని వద్ద ముఖ్యం అనేది మనం చూసాం. ఇప్పుడు ఇది అన్నినేని మనకు ఈ అర్పణ బుద్ధి వచ్చేదానికి అదే మన 2వ అధ్యాయాలని చూసిందాము. కర్మణి ఏవ అధికారగా செயல்ல మట్టునే మనకు అధికారం, செயல் చేసిందుకు మట్టునే మనకు తగుది ఉంది, చాయిస్ ఉంది. మనకు ఫలంలో వచ్చేదిలో మనకు చాయిస్ అనేది లేదు, మనకు తగుది లేదు. ఆ ఫలంలో మనకు ఈ ఫలనే నాకు రావలే అనేసి మన వచ్చి చెప్పిందుకు వెళ్ళవదు. దాని నుంచి ఆ పలన్లు ఏం వస్తుందో దాని 4 వకైగా పలన్లు వచ్చును మనం ఏర్కనవే చూసిండాము. 4 వకైగా వచ్చే ఆ పలన్లని మనం వచ్చి ఎట్టా ఆ ఈశ్వర ప్రసాదంగా అదావదు ఈశ్వరన్ అనేసి తిరిగి మనం చెప్పేము. ఈశ్వరన్ అనేప్పటికి ఈ యజ్ఞ దాన తపస్సు అని చెప్పేమేక ఈ செயல்கள் అన్నినేని ఒరుంగినంచి ఆ ముழுமைగా ఎట్టా செயல்படுతుంది అనేది మనకు తెలియదు. ఆ అన్లిమిటెడ్ గా ఉండే ఆ శక్తి, ఓమ్ని ప్రెసెంట్ గా అన్నిలోని ఉండే ఆ శక్తియే అక్కడ దాని అన్నినే నడిపించుతుంది. ఇప్పుడు మన ఒళ్ళు ఉంది అంటే ఈ ఒంటో ఈ ప్రాణశక్తి, ఈ నెత్రులు పడితే శక్తి అనగా ఈ పులన్கள் వచ్చి దాని పనిని చేసే శక్తి అనగా రోగ నడిసే ఒక్కొక్క పార్ట్స్ ని దాని పనిని చేసే ఆ శక్తి అంతా ఎట్టా దొరుకుతుంది. అన్నినేని ఆ రోగం ఉండే ఆ అంతర్యామిగా ఉండే ఆ ఆత్మ ఉடைய ఆ శక్తి దానివుடைய வெளிப்பாடு నుంచే అన్నినేని ఒరుంగినంచి செயல்படுతుంది. అక్కడ ఒక్క ప్రశ్నే ఏదో ఒకటి కన్నులో ఏదన్నా దుమ్ము పడితనో లేకపోతే కాళ్ళు ముళ్ళు కూర్చింది అంటే ఉడనే కన్ను అక్కడ చూతుంది, వేంగా సెయ్యిపోయి దాన్ని తడవి ఉడుతుంది, లేకపోతే దానిలో ఆ ముళ్ళుని ఎత్తి ఉడుతుంది, కాళ్ళని సూతుంది, వంగి ఇట తల వంగి సూతుంది. ఇట అన్ని పార్ట్స్ నేని ఆ ఏ తావులో ప్రాబ్లం ఉందో దానిలో అన్నినే పోయి గమనాన్ని ఇస్తుంది. అదే మారియే ఈ ఉలకం ఆ ఎది మన ఈ పిండాలో ఉందో అదేనే ఈ అండాలోని అన్నిలోని ఆ ఒక్క చిన్న వైబ్రేషన్స్ కూడా అన్నిలోని అఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం పురించుకోలే. అదే ఆ ఆర్డర్లీనెస్, అదే ఈశ్వరన్ ఉடைய మహిమై అన్నిలోని అది నడుతా ఉంది. ఒక్కొక్క செயల్లోని అది అన్నినేని మన కన్నుకు తెలియదు అది ఇంతని. ఎట్టా ఒక ముళ్ళు కుత్తితే దేనికి మరి అన్ని పోయి అక్కడ పోయి చూస్తుంది అంటాని సింతని మన ఎంచము మన ఎప్పుడున్నా ఎంచి చూసింటాము అట్టంతా. ఒక ప్రశ్నైన వచ్చింది అంటే అన్ని నేనే అక్కడ పోయి కంట ఉండి నీళ్ళవుతుంది, ముళ్ళు కుత్తితే కంట దేనికి నీళ్ళవుతుంది, ముళ్ళు అక్కడనే కుత్తింది దేనికి ఇక్కడ కన్నులో దేనికి నీళ్ళవుతుంది, కంట ప్రచన లేదేహా అటాల్సిందా ఎంచాచు. యాక్చువల్గా అట ఎట్టా ఒరుంగినంచి ఒక ఒళ్ళు అంటే అది ఒక ముళ్ళు ఒక బాడీ అనే అది అన్ని నేను ఒకే దీనితో చేరింది అనే ఆ ఎన్నంతోని అన్నినే செயல்படுతుంది. அதே மாதிரியே ఈ ముళు ఉలగం ఈ ప్రపంచం అన్నినేని వసుదేవ కుటుంబకం అనేప్పటికి అన్నినేని ఆ ఈశ్వరనుடைய
ఈశ్వరుణ్ణి, ఆ పరంపొరుల్ని, ఈశ్వరన్ అంటే మన తిరిగి గేమ్ పట్టుకోలే, తని ఒక ఇష్టదేవనో ఏదో లేదు, ఆ పరం బ్రహ్మం అనే దానియే మన ఇక్కడ ఇరైవన్ అనే యాంగిల్లో ఈశ్వరన్ అటాన్ని చెప్పాము. ఆ పరంపొరుల్ని అధిష్టానంగా పెట్టుకునే అన్నినేని செயல்படுతుంది. ఈ యజ్ఞం అనేది ఆ దానిயுடைய మనకు ఈ యజ్ఞం, தானம், தபஸ் ఈ மூணு ఎట్టా ఒరుంగినంచి మనకు మన మనసుని తూய்மை చేసిందుకు హెల్ప్ చేస్తుంది అనేదానింతా మనకు మన సెన్సిటివ్ గా వాత్సయంగా చేయంగానే దానియుடைய మదిప్పులాని మన పురింజుకోగానే ఈ ఒక్కొక్క ఆశ్రమానియుடைய బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, ఈ గృహస్థాశ్రమాలు మనకు ఎట్టా ఇది ఇంతని హెల్ప్ చేస్తుంది, ఎట్టా మనని తూய்மை చేస్తుంది, ఈ ఉరవుகள் అన్నినేని మన తూய்மைకి ఎట్టా హెల్ప్ చేసేరు అనేది తాని మనకు ఏ గుణాలు తక్కువ అవుతుందో ఆ గుణాన్ని అడిపడిగా పెట్టుకుని మన ఉరవులే ఉంటుంటా. ఆ గుణాలని మనకు లేని గుణాలని మనకు రోగం ఎత్తుకొచ్చిందిగే ఆట మారి రిలేషనే మనకు ఉంట్రు అనేటంతా చెబుతారు సాంగ్. దానించి మన వచ్చి ఆ ఇదింత వాచ్ చేసి ఆ వాల్యూస్ దానియుடைய మదిప్పుని పురించుకుని దాని మన గమనించి సెన్సిటివ్ గా దాన్ని గమనించి మన ఫాలో చేసేప్పటికి మనకు మన తూய்மை అనేది ఆ అర్పణం, శరణాగతి అనేది మనకు ఈజీగా వచ్చును. మన చిత్తశుద్ధి వచ్చును. మన ఈ జ్ఞానాన్ని తగుది పెరుతుము అనేదే మనం చూస్తాము. ఇప్పుడు దానియుடைய రిలేటెడ్ గానే 6వ శ్లోకం ఉంది, సూతాడి. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాని అపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాని ఇతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. ఇక్కడ వచ్చి దేవుడు తనవుடைய கருத்துని கிளியர் గా சொல்றாரு. இதே நாவுடைய உறுதியான உயர்ந்த முடிவு, மிக உயர்ந்த முடிவு, உத்தமம். மதம் అంటే கருத்துன்னு அர்த்தம், உத்தமம் అంటే மேலான, உயர்வான, மிக உயர்வான, நிశ్చితం అంటే திடமான, நிச்சயமான கருத்து, உத்தமமான உயர்ந்த கருத்து. ఆ మతం కరుతుకు వచ్చి 2 అడ్జెక్టివ్, 2 విశేషణం చెప్పారు. ఆ కరుతు వచ్చి ఎటువంటి కరుతు? నిశ్చయமான, திடமான கருத்து, ఉత్తమமான ఉయర్ந்த కరుతుని కూడా దాని విను. అహే పార్త ఏతాని అపి. ఏతాని అంటే ఇక్కడ వచ్చి ఈ యజ్ఞ దాన తపస్ అనే అర్థాన్ని మోటెత్తుని సుతాడి. ఆ ఏతాని అనే దానికి మొదట యాక్చువల్గా అదే అర్థం ఎత్తుకుంటున్నారు. పూర్వపక్షి ఒక మరుపు చెప్పారు, అది చూసేప్పుడు ఇంకొక అర్థాన్ని చూతాడు. ఈ ఏతాని అనేప్పుడు యజ్ఞదాన తప కర్మ. ఈ దీని యజ్ఞదాన తప కర్మాల కూడా ఏమవుతుంది? అపి అంటే కూడా అని అర్థం, కర్మాణి అంటే செயல்கள். ఈ యజ్ఞదాన తప కర్మాల కూడా ఏమవుతుంది? దానిలోని దోషాలు అన్నినేని ఉండనే చేతుంది. ఆ దోషాలని, ఆ సంగం అంటే పట్టు, ఆ పట్టుని త్యక్త్వ అంటే ఉడిసి, ఫలానిచ ఆ దిల్లో వచ్చే ఫలాన్ని కూడా, ఆ செயల్ నుంచి వచ్చే ఫలాన్ని కూడా ఏం చెయ్యాలి? త్యక్త్వ ఉడిసి రావలే అనేదే ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి 2 ఈ செயల్లో సంఘం పట్టుని ఉడిసి రావలే, ఆ செயల్లో వచ్చే పలన్లాని ఉడిసి రావలే అటాని చెప్పారు. అదావదు దీనిలో ఏం అర్థం అంటే, ఇప్పుడు కర్మయోగం అంటే
కర్మయోగం చేసే వాళ్ళు కూడా మొదట కర్త భోక్త అనే ఫీలింగ్ ఉండనే చేస్తున్నాం. ఆ ఉణర్వుతో వాళ్ళు చేసేప్పటికి ఈ కర్త అనే ఉణర్వుతో చేసేప్పటికి కర్తాలో ఉండే పట్టుని ఉడిసి రావడ పట్టుని ఉడిసి వాడు చెయ్యాల. అదే ఈ సంఘం తత్వ అనేప్పుడు ఈ కర్త నేను చేసేను అనే ఫీలింగ్ తోనే వాడు చేసేండు. మొట్ట వాడికి ఇంకా ఆ జ్ఞానం రాని దానిచి ఇది ధోరణి పెట్టి మాట్లాడిన ఇప్పుడు అన్వాయిస్ అన్ప్రిపేర్డ్ పీపుల్ కే చెప్పేది. ఇది వచ్చి వాటికి ఇంకా జ్ఞానాన్ని రాలా, ఇది వాటికి తక్కువని ఇంకా రాలా. అట్ట ఉంటే గృహస్థుల వాళ్ళకే దీని ఈ శ్లోకాలు చెప్పారు అనే దాన్ని మనం చూసాము. 3వ అధ్యాయాలు మనం ఎత్తనవే చూసాము. 2 లైఫ్ స్టైల్, ఒకరు వచ్చి సాంఖ్యర్లు, ఇంకొకరు వచ్చి యోగం. ఆ కర్మయోగం చేసేవాళ్ళు, ఆ కర్మయోగం చేసే వాళ్ళని పట్టియే ఇక్కడ అని చెప్పారు. సాంఖ్యర్లు వచ్చి విద్వత్ సన్యాసం, వివిధ సన్యాసం, శ్రవణ మనన నిధిధ్యాసనాని కోసం వాళ్ళు సన్యాసం ఎత్తుకునేది.